హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, ఎప్పుడూ తెల్లవారింది. ఈ పాటికే మీరు కాలకృత్యాలు తీర్చుకొని మీరు వాక్యము ధ్యానించి మరొకసారి మనందరం కలిసి ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. మరొకవేళ మీరు ఇంకా పడకల మీద ఉంటే లేవండి, రండి, వాక్యం ధ్యానిద్దాం. మీరు ఇతర దేశాల నుంచి చూస్తుంటే మేము చెప్పే మాటలు మీకు వర్తించకపోవచ్చు. మీకు ఇది గుడ్ ఈవినింగో, గుడ్ ఆఫ్టర్నూనో, మిడ్ నైట్, ఎర్లీ మార్నింగో, మీరు ఇంత ఆశతో కనిపెట్టుకొని వాక్యం కొరుకున్నారు. దేవుడు తప్పక మీతో కూడా మాట్లాడతాడు. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యి మరొకసారి ఈరోజు కావలసిన నీ సందేశాన్ని మాకు అనుగ్రహించమని, మా హృదయాలను దృఢపరచుము, స్థిరపరచుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, మన హృదయాలను స్థిరపరుచుకోవాలి, బలపరుచుకోవాలి. మనలో చాలామందికి ఏదైనా చేయాలి దేవుని కొరకు అని ఆశ ఉంటుంది కదా. ఖచ్చితంగా మీరు రక్షించబడ్డవారైతే మీకు ఎంతో ఆశ ఉంటుంది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ప్రతి ఒక్కడు దేవుడిని సంతోషపెట్టాలి, దేవుడు ఉన్నాడు అని. ఎంత కోటీశ్వరుడైనా ఎన్నున్నా దేవుని దయ కావాలి అని, ఆ దేవుడు ఎవరో తెలియకపోయినా దేవుని కొరకు ఏదో ఒకటి ఇవ్వాలి, చెయ్యాలి అనే ఆశ కలిగి ఉన్నాడు. మనమైతే మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభువు కొరకు, మనల్ని రక్తమిచ్చి కొన్న యేసయ్య కొరకు మనం ఏదేదో చేయాలని ఆశపడుతూ ఉంటాం. అంటే చిన్న చిన్న వాటిని గొప్ప దేవుని కొరకు చేయడం కంటే గొప్ప దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టమని విలియం కేరీ చెప్పినట్లు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలనే ఆశ మనకు రావాలి. చేసేవాడు ఆయనే కాబట్టి మనకు ఆశ ఉంటే మన చేత దేవుడు తన గొప్ప కార్యాలను చేయిస్తాడు. తమ దేవుని ఎరిగిన ప్రజలు శూర కార్యములు జరిగించుదురు అని బైబిల్లో వాక్యం ఉంది కదా. మరి మీ జీవితంలో రక్షించబడ్డారంటున్నారు, ప్రభు మిమ్మల్ని క్షమించాడు, దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం, స్వస్థత పొందాం, మేలు పొందామని సాక్ష్యం ఇచ్చే మీరు దేవుని కొరకు ఏమైనా చేశారా, చేయగలిగారా? మేమేం చేయగలమండి అంటున్నారా? మనం ప్రార్థన చేయగలం. మీరు ఇవాళ శుక్రవారం కదండి, ఉపవాస ప్రార్థనకు మీ మందిరాలకు వెళ్తున్నారా? మందిరాలకు ప్రార్థనలకు వెళ్ళినప్పుడు కూడా మన సొంత విషయాలు అడుక్కోవడానికి వెళ్తున్నామా, లేక దేవుని మందిరపు విషయాలు, దేవుని రాజ్యపు విషయాలు, దేవుని ప్రజల విషయాలు, దేవుని నామానికి మహిమొచ్చినట్లు ప్రపంచవ్యాప్తముగా ఆయన కార్యాలు జరిగినట్లు విజ్ఞాపన చేయడానికి వెళ్తున్నామా? మందిరంలోకి వెళ్ళి కూర్చొని కూడా మన చిన్న చిన్న ఆశలు చెప్పుకునేవారిగానే ఉంటే దానివలన ప్రయోజనం ఏముందండి? దేవుని రాజ్యం కట్టబడాలి. దేవుని రాజ్యం అంటే అది బిల్డింగులు కాదండి. ఆత్మలు రక్షించబడుతున్నప్పుడు రక్షించబడిన ప్రతి ఒక్కడు క్రీస్తు వధువు సంఘములో, సార్వత్రిక సంఘములో పాలిభాగస్థులం అవుతున్నాడు. తన మందను తీసుకొని వెళ్ళడానికి ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఈ ఒక్కడు నశించకూడదని అందరికీ సువార్త అందించి రక్షించబడిన వారికి బాప్తిసం ఇచ్చి తన కొరకు సిద్ధపరచమంటున్నాడు. మాలాంటి సేవకుల పని అదేనండి. మిమ్మల్ని ఊరికే బుజ్జగించడానికి, మీ కొరకు, మీ స్వస్థతల కొరకు ప్రార్థించడానికి మాత్రమే కాదు, మీరు దేవుని రాజ్య వారసులు అవునట్లుగా, యేసుక్రీస్తు శిలువ యాగమునందు మీరు విశ్వాసం ఉంచినట్లుగా, మీరు మారు మనసు పొంది శుద్ధ హృదయాలు పొందినట్లుగా మిమ్మల్ని ఆధ్యాత్మికంగా స్థిరపరచడానికి, బలపరచడానికి అనుదిన ధ్యానం కానివ్వండి, ప్రతి విధమైన ఏ విధము చేత కొందరు రక్షించాలని అందరికీ గెట్ టుగెదర్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా, మీటింగ్స్ ద్వారా ప్రయాసపడుతున్నాం. ఏమీ లేదు నా దగ్గర అనొద్దండి. ఏమీ లేని వాడిగా నన్ను ఉన్నప్పుడు, నేను ఒక టీనేజర్గా ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలుచుకొని ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు, ఆయన చేయిస్తున్నాడు. ఇవాళ ఏ నిధి లేదు, ఎవరు ఈ లోక సంబంధమైనటువంటి సహాయకులు లేరు, కానీ ఆయా సమయాలలో ప్రభువే తాను తలంచిన వారిని, తాను ఏర్పరచుకున్న వారిని ఈ పరిచయలో సహాయకులుగా మార్చుకుంటున్నాడు. ఒకసారి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథంలో
ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము. ఇశ్రాయేలు జనాంగం అంతా చాలా హీనస్థితికి చెందినప్పుడు, దేవుని మందిరము పాడైపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఎజ్రా, నెహెమ్యా వంటి వారు లేచి మోకాళ్ళుని ప్రార్థిస్తుంటే, నెహెమ్యా రాజుగారి గృహములో ఒక పానదాయకుడు, భక్షదాయకుడు అంటే అక్కడ కప్పందించేవాడంట. నేనేం చేయగలను అనుకోలేదు. ఆయన కూర్చుండి ఏడ్చి ప్రార్థన చేశాడు. ఎజ్రా ఒక శాస్త్రి, కానీ ఆ రోజుల్లో విశ్వాసులు లేరు. ఆ రోజుల్లో దేవుని యందు నమ్మిక ఉంచిన వాళ్ళు లేరు. ఆయన ఒక శాస్త్రిగా, ఆయన ఏం పని లేని వాడిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి చెదిరిపోయిన ఇశ్రాయేలు జనాంగం కోసం కన్నీటితో ప్రార్థించడం మొదలుపెట్టాడు. వారి ప్రార్థన విన్నప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి. 27వ అధ్యాయం 27వ వచనం ఎజ్రా గ్రంథం. యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందున. ఏంటండి? యెరూషలేములో ఉన్న దేవాలయమును అలంకరించుటకు, బాగు చేయుటకు, అలంకరించుటకు, అందులో కార్యక్రమాలన్నీ పునరుద్ధరించబడుటకు రాజుకి బుద్ధి పుట్టించాడు. ఆ రాజు అన్యుడైన రాజు, కానీ దేవుడు అతనికి బుద్ధి పుట్టించాడు. భలే బాగుంది మాట. బుద్ధి పుట్టించాడు. చెడు బుద్ధులు పుడతాయి మనకి, ఎవరు పుట్టించక్కర్లా, ఆటోమేటిక్గా పుడుతుంటాయి. మనుషుడు హృదయం, చెడిపోయిన హృదయంలో నుండి చెడు బుద్ధులు, బ్యాడ్ ఐడియాస్ ఉబుకుతూనే ఉంటాయి. కానీ ఒక మంచి కార్యం చేయడానికి, దేవుని కార్యం చేయడానికి దేవుని ప్రేరేపణ కావాలి. దేవుడు బుద్ధి పుట్టించాడు. ఆ రాజుకు దేవుడు బుద్ధి పుట్టించాడు. మీకు తెలుసా అండి, 21 సామెతలు 21వ అధ్యాయం 1వ వచనంలో, సామెతలు 21 1వ వచనంలో, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని తిప్పును. యెహోవా చేతిలో రాజుల హృదయము నీటి కాలువ వలె ఉన్నది, ఆయన చిత్త వృత్తి చొప్పున దానిని తిప్పును. ఒక నీటి కాలువ ఇటు పోతుందండి. పారబట్టుకున్న ఆ రైతో, ఆ కూలియో ఆ నీటిని, ఇటుపోయే నీటిని అటు తిప్పాలంటే ఒక గండి కొడితే చాలు, ఇటుపోయే నీళ్లు అటు పోయేటట్టు చేస్తాడు. అలాగే రాజు హృదయాలు, వారి తలంపులు దేవుని చేతుల్లో నీటి కాలువల్లాగా ఉన్నాయంట. ఇటుపోయే తలంపుల్ని అటు తిప్పగలిగిన వాడు, ఒక మంచి కార్యం చేయడానికి, ఒక మేలైన కార్యం చేయడానికి ఆయన బుద్ధి పుట్టించేవాడు. సాధారణంగా మనకి మంచి బుద్ధులు లేవండి, చెడ్డ బుద్ధులు పడుతుంటాయి. కానీ ఒక మంచి బుద్ధి మనలో పుట్టిందంటే అది దేవుడు తన కార్యాన్ని మనలో జరిగించాడు. నేను చెయ్యను అన్నదాన్ని చేస్తున్నామంటే అది నీ చిత్త వృత్తిని దేవుడు తిప్పాడు. మీకు గుర్తుంటే మొర్దెకై మీద అన్యాయంగా వారు మరణశిక్షను, మొత్తం యూదులందరి మీద మరణశిక్షను విధించి హామాను ఉరికమ్మాన్ని తయారు చేసి విస్తృతంగా మరి యూదులను బాధ పెడతానికి ప్రయత్నించిన సమయంలో అకస్మాత్తుగా అటువంటి పరిస్థితుల్లో ఎవరు చట్టం వచ్చేసింది, ఎవరు మార్చలేరు. కానీ ఆ రాజుకి ఒక రాత్రి నిద్ర పట్టలేదంట. నిద్ర పట్టకుండా చేశాడంట. చూడండి, ఎస్తేరు గ్రంథము ఇక్కడే ఉంటుంది కదండి, పక్కనే ఉంది చూడండి. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి వినిపించాడు. రాజుకు నిద్ర పట్టకపోతే ద్రాక్షరసం తెప్పించుకొని తాగుతాడు, లేకపోతే డ్యాన్సులు వేయించుకొని, వాయిద్యాలు వాయించుకొని ఉల్లాసపరుచుకుంటారు సాధారణంగా. కానీ ఈ రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు దేవుడు. నిద్ర పట్టకుండా చేసిన రాజు, నిద్రపోలేని రాజు, దేవుడు ఏది ప్రేరేపించాడో ఆ యొక్క డైరీ ఏంటంటే, డైరీలు రాయరు కదా ఇప్పుడు ఎవరు కూడా, రాజ్యపు సమాచార గ్రంథం, ఏ రోజు ఏం జరుగుతుందో అని ఇది రాసి పెట్టిన ఆ డైరీ తెప్పించుకొని మన రాజ్యంలో ఏమేమి జరుగుతున్నావో అని చదివి వినిపించుకుంటున్నాడు. కరెక్ట్గా వాళ్ళు ఓపెన్ చేసేటప్పటికి
కరెక్ట్గా ఒక భాగం వచ్చింది. ఇద్దరు రాజును చంపాలని కుట్ర పన్నారు. ఆ కుట్రను మొర్దెకై బయటపెట్టి ఆ కుట్రదారుల్ని బంధించి ఆ రాజు ప్రాణాన్ని కాపాడారు ఈరోజు అని రాసిన భాగం వచ్చిందట. కరెక్ట్గా అదే ఎలా వచ్చింది? దేవుడు చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయండి. మరి ఆ మొర్దెకైకి మనం బహుమానం ఏమన్నా ఇచ్చామా అంటే ఇవ్వలేదన్నారు. అదేంటది? వెంటనే పిలిపించు, వెంటనే అతనికి బహుమానం ఇవ్వని. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసు కదంటే, గుర్రం మీద కూర్చొని రాజ వస్త్రాలు వేసుకొని రాజ ఉంగరం పెట్టి ఊరంతా రాజుకు ముఖ్యమైన సహాయకుడైన హామాను చేతనే, ఏ కుట్ర పడినాడో వాడి చేతనే ఆ రాజ్యమంతా తిప్పికి రావాలని చెప్పాడు. ఎంత అద్భుతాలు చేయగలిగిన వాడు. అనుకొనని ఇంకా మరణం స్థితిలో, ఎవరు నోటీస్ చేయని స్థితిలో ఒక మొర్దెకై ఏడుస్తూ బూడిదలో కూర్చున్న వాడికి ఎంతటి గొప్పటి అనుభవాన్ని ఇచ్చాడో, ఊరందరికీ రాజు గనపరిచిన వాడు ఇతడిని ఎలాగూ హెచ్చించాడో చూడండి. దేవుడు మనకు బుద్ధి పుట్టిస్తే మంచి గొప్ప కార్యాలు చేస్తాం. మనల్ని బట్టి మన కొరకు కావలసినవి, మనం కఠినులైన వారి హృదయాలను దేవుడు కాలువ తిప్పినట్టు నీకు ఉద్యోగం లేదు పొమ్మన్న వాడే నిన్ను పిలిచి రా, నీకు ఉద్యోగం ఉందని చెప్తాడు. నేను డిస్మిస్ చేస్తున్నాను అన్నవాడే మళ్ళీ నిన్ను పిలిచి నీ జాబ్ కంటిన్యూ చేయని ప్రేమతో నీకు చెప్పగలుగుతాడు. ఇటువంటి ఎన్నో మన జీవితాల్లో ఏర్పడుతున్నాయి. నీవు మరణిస్తావు, నీ వ్యాధి అలాంటిదని చెప్పిన వైద్యుడే ఇది ఆశ్చర్యంగా ఉంది, యు ఆర్ హీల్డ్, నో మోర్ డిసీజ్, నీకే జబ్బు లేదని చెప్పేటట్టుగా దేవుడు మారుస్తాడు. రాజుల హృదయాలను, డాక్టర్ల హృదయాలను, అధిపతుల హృదయాలను, అధికారుల హృదయాలను, కఠినుల హృదయాలను మార్చగలిగిన వాడు మన ప్రభు. హృదయాలను మార్చేవాడు ఆయన. మన స్థితిగతులను మార్చగలిగిన వాడు ఆయన. రాజుకి ఎవరు కట్టగలరా మందిరాన్ని? రాజుకు బుద్ధి పుట్టించాడు అలంకరించుటకు. రాజు తన మంత్రులను, రాజు యొక్క మహాధిపతులను వాళ్ళందరినీ పోగు చేసి వారందరూ అనుకూలపరిస్తే 28వ వచనం, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చితిని. దేవుడు తన దయతో నాకు రాజ్యాధికారంలో ఉన్న వారందరూ సహకరించేటట్టు చేశాడు. దేవుని హస్తము నాకు తోడున్నందున నేను ఆ ఇశ్రాయేలీల ప్రధానులందరినీ సమకూర్చగలిగాను. 4 మనుషులు గుంపుగా చేరడం సులభమే, కానీ 4 హృదయాలు ఒకటవడం చాలా కష్టమండి. ఈ రోజున మనం సమకూర్చడమే కష్టంగా ఉంది. విశ్వాసులందరూ సమకూడి ప్రార్థించుతున్నారా ఇవాళ? ఉపవాస ప్రార్థనకు రండంటే విశ్వాసుల్లో సగానికి సగం మంది సమకూడటం లేదు కదా. దేవుని కొరకు ఏదైనా చేద్దాం నిలబడండి అంటే అందులో అనేకులు పారిపోతున్నారు కదా. దేవుడు మనసు పుట్టించద్దే మనం ఏమీ చేయలేమండి. దేవుడు తన కార్యాన్ని జరిగించినట్లు మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ప్రార్థన దేవుని కార్యాలను జరిగిస్తుంది. మన ప్రార్థనలు దేవుని మనసును మార్చడానికి కాదు, కానీ కఠినుల మనసులను మార్చి దేవుడు తన కార్యాలను మన ద్వారా సాధించటానికి. కాబట్టి ఇక్కడ ఎజ్రా అంటున్నాడు, నాకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి నేను అందరినీ సమకూర్చాను. రాజుకు దేవుడు బుద్ధి పుట్టించాడు కాబట్టి మందిరాన్ని అలంకరించడానికి, మందిరంలో ఉన్న కార్యక్రమాలన్నిటినీ సమకూర్చడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రియులారా, మన మందిరాలు పాడుబడిపోయి ఉన్నాయి కదా. ఒక్కసారి మీరు వెళ్ళే మందిరం ఎలా ఉందో చూడండి. అందులో ఎన్ని కొరతలు ఉన్నాయో చూడండి, ఎన్ని లోటులు ఉన్నాయో చూడండి, ఎలా సున్నం రాలిపోతుందో చూడండి, ఎలాగది పాతదైపోయి షాబీగా ఉందో చూడండి. అందులో ఉన్న కుర్చీలు ఎలాగున్నాయి, పుల్పిట్ ఎలా ఉందని ఒక్కసారి గమనించండి. అనేక మందిరాలు వాళ్ళ పాడుబడిపోయిన స్థితిలో ఉన్నాయి. దానిని బాగు చేయాలనే ఆశ ఎవరికీ లేదే. మాకు శక్తి లేదు, మాకు డబ్బు లేదు అని చెప్పేవారిగా ఉన్నాం. కానీ మనం మొరపెడితే
దేవుడు తన హస్తాన్ని మనకు తోడిస్తే నలుగురు ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. అధికారుల మనసులు కరిగించి ప్రభుత్వాలు దేశానికి మందిరాలకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు కూడా మందిరాలను స్థాపించడానికి, పునరుద్ధరించడానికి బుద్ధి పుట్టించగలిగిన దేవుడు నెబుకద్నెజరు వంటి, దర్యావేషు వంటి, హేరోదు వంటి కఠినమైన హృదయాలను కూడా కరిగించిన మన ప్రభు అద్భుత కార్యాలు ఈరోజు కూడా చేయగలడు. దేవా, నా కుటుంబంలో నీ కార్యాలు జరిగించు, నా ద్వారా నీ కార్యాలు జరుగునట్లు నీ హస్తము నాకు తోడై ఉంటుంది అని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ గల్లండి తండ్రి, ఒక్కసారి చూడయ్యా, మేము చర్చికి వెళ్తున్నాం, ప్రార్థించుకుంటున్నాం, వస్తున్నాం అనుకుంటున్నామే కానీ మాలో తండ్రి నిన్ను ప్రేమించే మనస్సు, నీ సన్నిధిని ప్రేమించే మనస్సు, నీ మందిరాలు అలంకరించబడాలని, నీ మందిరంలో సమృద్ధి ఉండాలని, నీ మందిరంలో సంగీత వాయిద్యాలు ఉండాలని, నీ మందిరంలో ప్రజలు ఉల్లాసంగా ఉండినట్లు పరిశుద్ధాత్మతో నింపబడాలని, పరిశుద్ధముగా మా మందిరాలను కాపాడుకోవాలని, పరిశుద్ధపరచుకోవాలని నేను మీ మధ్యకు రేపు వస్తున్నాను కనుక మీ పాళెమును పరిశుద్ధపరచమని నీవు చెప్పినట్లు ప్రతిసారి మేము కూడి వచ్చినప్పుడు నీవు మా మధ్యలో ఉంటున్నావు కనుక నాయన, వ్యాపార కార్యాలు, మురికి, దొంగల గుహగా మా చర్చలో ఉండకుండా ప్రభు సన్నిధిని అనుభవించే స్థితిగా ఉండుటకు, మందిరాలకు ఆటంకపరిచే వారి హృదయాలలో కార్యము జరిగించి నిద్ర పట్టకుండా చేసి నీ తలంపులను వారి పట్ల జరిగించి నీ నామాన్ని మహిమపరచుకోవాలి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడయుడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 వరకు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి, తప్పక దేవుడు జవాబిస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. మీ గురించి మేము ప్రార్థిస్తున్నాం. మీరు అన్ని విషయాల్లో ఆధ్యాత్మికంగా బలపడాలని, విశ్వాసంలో స్థిరపడాలని దేవుని సభలో విజ్ఞాపన చేస్తున్నాం. మీ ప్రార్థనలో మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా 6 భాషల్లో కల్వరి దర్శనం అనే టీవీ ప్రోగ్రాంలు ప్రసారమవుతున్నాయి. మీరు మీ సహకారాన్ని అందించాలంటే జైపాల్ ఫౌండేషన్స్ అకౌంట్ డీటెయిల్స్ మీకు ఇవ్వబడుతున్నాయి. మీ విరాళాలు పంపి ఈ పరిచయాలన్నీ ఆయన రాకడ వరకు కొనసాగినట్లుగా మీ సహకారాన్ని అందించండి, ప్రార్థించండి. మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే వాళ్ళ శుక్రవారం కదండి, శుక్రవారం ఉపవాస ప్రార్థన కల్వరి చర్చిలో నుండి 9 గంటలకు మీకు లైవ్ కనెక్ట్ చేస్తాం. మాతో పాటు ఏకీవించి ఉపవాస ప్రార్థనలో మీరు కూడా ఆధ్యాత్మికంగా బలపడండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేంటి గాక.